నేను ఇవాళ చూసిన ఆనాటి పూర్వ ఇరిగేషన్ మంత్రి మా రక్తం ఇస్తాము, నీ రక్తం ఎందుకరా నాయన? మీ కల్వకుంట్ల రక్తము తెలంగాణ ప్రజలను దోసుకున్న, వాళ్ళ చీము నెత్తురు దోసుకున్న తిండితోటి రక్తం వచ్చింది మీది, మీ కుటుంబం మొత్తం. మీ రక్తం ఎందుకు మళ్ళా? పాపం అది. వీళ్ళ రక్తము కల్వకుంట్ల కుటుంబము, హరీషు, వీళ్ళ అందరు పాప రక్తం వీళ్ళది. మీరు వారించుడు ఎందుకు? ఏమైనా వారించుకునేదంటే మీ కేసీఆర్ ఫామ్ హౌస్లో వారించుకోపోరు. దిస్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ నో ఐడియా అబౌట్ ఎనీ డిపార్ట్మెంట్, అబౌట్ అడ్మినిస్ట్రేషన్. ఆయనకు చదువు లేదు, ఆయనకు సంస్కారం కూడా లేదు. ఆయన ముఖ్యమంత్రి అయిందంటే అదృష్టానికి కరెక్ట్ టైంకి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఒకటి చేసిండు ఆయన. ఆయన పార్టీని అమ్ముకోకుండా టికెట్లు కరెక్ట్గా ఇచ్చుకున్నాడు. ప్రజలు గదముక్కొని ఓడగొట్టాలనుకున్నారు, ఓడగొట్టిండ్రు. ఆల్టర్నేట్గా ఈయన టికెట్లు సరిగ్గించుకొని అయిండు. అదొకటే. ఇక దానికంటే అవతల ఇవతల ఏ మంచి పని చేసింది లేదు. అది అబద్ధాలు చెప్పి అయిండు. మేనిఫెస్టో మొత్తం పుట్టాడు అబద్ధాలు. కాంగ్రెస్ మేనిఫెస్టో. కేంద్రీయ విద్యాలయం వచ్చింది. జాగా ఎట్లా అయ్యాలి? ఎవడు అయ్యే జాగా కాదు ఇది. ప్రజల జాగా, భారతదేశం జాగా. అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాలు ఇస్తారు, మీరు కూడా ఇవ్వాలి. కేంద్రీయ విద్యాలయము రేపు చాలా అవుతుంది, 2 నెలలకు కంప్లీట్ అవుతుంది, మీకు అందుబాటులోకి వస్తుంది. ఆ మొత్తం ప్రాసెస్లో భూమి పూజ కార్యక్రమమే లేదు. ఈ లేదో మేము చేస్తున్నాం, ఏం చేసినామని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తామంటే సరే అని నేను 200 కిలోమీటర్లు పొద్దున్న లేచి సండే నాడు వచ్చినందుకు 10 ఎకరాలు ఇస్తారేమో అనుకున్నా. ఏది ఇలా జేబులోకి వెళ్ళి ఇచ్చినట్టు. అది కూడా తెచ్చుకుంటాము. 10 ఎకరాలు జగిత్యాల ప్రజలకు మా హామీ. आज नहीं तो कल पक्का 10 एकड़ होता केंद्रीय विद्यालय. నేను మొండోడిని, నేను చాలా మొండోడిని. నేను కాదు, అమిత్ షానే ఈడనే కొరట్లాలు అన్నాడు, నిజామాబాద్లు అన్నాడు, ఆర్మూర్లు అన్నాడు, మస్తాలు అన్నాడు. ఇంకా మీ ఎమ్మెల్యే ఆయన గురించి ఎందుకు ఇప్పుడే అన్నా కదా, మస్తు అన్న, మళ్ళీ ఎందుకు అనిపిస్తున్నావు? నీకేమైనా కోపం ఉంది ఆయన మీద? ఆయనకి ఏం సంబంధము? ఆయనకి ఏం సంబంధం? నేను లాస్ట్ టైం కూడా అడిగిన, జగిత్యాలలో మీ మొత్తం జగిత్యాల నియోజకవర్గంలో భూమి అంతా రాసిచ్చిర్రు ఆయనకి. హూ ఈజ్ హీ? ఆ జియో తీసినందుకు అందుకే చెప్తున్నా, చదువురాది ముఖ్యమంత్రికి అని. ఆ 2 ఎకరాలు జియో తీస్తారా అండి? అది రిజెక్ట్ అవుతుందని తెలుసు, చిన్న పోరాటాలకు కూడా తెలుసు. అబ్బో, కవిత గారు మొన్న చేసిన కామెంట్స్కి నేను తక్షణమే ప్రెస్ నోట్ రిలీజ్ చేశాను. దాని మీద పూర్తి ఎంక్వైరీకి, అవసరం ఉంటే సిబిఐ ఎంక్వైరీకి రేవంత్ ఇమీడియట్గా పెట్టాలి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 1400 కోట్లు మొత్తం క్విట్ ప్రోకో అన్నది. అదేదో ఏం సంస్థ అది, ఆయన జొన్నవాడ ఫామ్ హౌస్ తీసుకొని ఏదో ఇచ్చిండు జాగా ట్యాంక్ బండ్ దగ్గర. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అట. ఇంకేదో 100% కుటుంబ సభ్యురాలు. అడ్మినిస్ట్రేషన్లో ఆయన కేసీఆర్ ఎన్నాడు సెక్రటరేట్ రాలే, కేసీఆర్ ఎన్నాడు అసెంబ్లీకి రాలే. అడ్మినిస్ట్రేషన్ అంతా ఇంట్లోకి వెళ్ళి నడిచింది. ఆయన ఇంట్లో మెంబరు, ఆమె మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే, తర్వాత ఎమ్మెల్సీ ఉండే, ఆమెకు అన్నీ తెలుసు. కాబట్టి అది 99.9% కరెక్టే అన్నట్టు నా లెక్క ప్రకారం. తక్షణమే సిబిఐకి అప్పచెప్పండి, అది ఏందో తెలుస్తారు. కేటీఆర్ సప్పుడు చేయడా? ఈ హరీష్ రక్తాలు వారుస్తా అంటుండు, నిజాలు వారిచ్చు చాలు. మీ మరదలు చెప్పిన ఆరోపణలకి నిజం చెప్పవా? నీ రక్తం ఓడుకు కావాలి, దిక్కుమాల రక్తం. 1,00,000 కోట్లు కాకపోతే ఎంతనో జరిగినట్టు ఆయన
కొంచెం డీప్గా స్టడీ చేయాలి దాన్ని. 1,00,000 కోట్లు జరగలేదు, 40,000-50,000 వేల కోట్లు జరిగినాయి అన్నట. ఆయన చెప్పలేక చెప్పిండు. అన్నిట్లా వేరే వార్తలల్లో బిట్వీన్ ద లైన్స్ మీరు రీడ్ చేస్తారు కదా, ఇంట్లో కూడా రీడ్ చేయండి. సార్ ఏదైతే కాళేశ్వరం కుంగిపోయిందో అక్కడ కాంగ్రెస్ పార్టీ దాన్ని పునర్నిర్మాణం చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ దాన్ని ముట్టడిస్తుంది అని కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు ముట్టడిస్తుంది అని చెప్తాను. సో దానికి మీ అయ్యన్ ముట్టనిచ్చు చాలు. కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ముట్టడి మీ అయ్యన్ ముట్టడిస్తే చాలు. కుంగిపోయేటట్టు కట్టింది మీ అయ్యా, నేనే ఇంజనీర్ అన్నాడు ఓ రోజు, యాదుంది కదా. నాదే డిజైన్, నేనే ఇంజనీర్ అన్నాడు. బీఆర్ఎస్ పార్టీ దగ్గర బాగా ప్రజల్ని దోచుకున్న సొమ్మున్నది. ఆ సోషల్ మీడియా మేనేజ్ చేసుకుంటారు, ఆ సంస్థని ఈ సంస్థని ఏజెన్సీలను పెట్టుకొని హల్చల్ చేయగలుగుతారు. కానీ వాళ్ళకి క్రెడిబిలిటీ ప్రజలలో గుడ్డి సున్నా. వాళ్ళు ఎన్నడూ కూడా మళ్ళీ రివైవ్ కారు. వాళ్ళు చెప్పాల్సిన జవాబులు కోకొల్లలున్నాయి, ఒక్క జవాబు చెప్తలేరు. బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఇస్ రేవంత్. ముఖ్యమంత్రి అయి అడ్మినిస్ట్రేషన్ అమ్ముకుంటున్నాడు, యాక్షన్ తీసుకుంటలేడు. నీకు అంత పెద్ద కమిషన్ వేసుకున్నావు, ఇదేం కమిషన్ కాళేశ్వరం మీద వేసుకున్నాయినా ఘోష్ వేసుకున్నావు, రిపోర్ట్ ఇచ్చినాక నువ్వు యాక్షన్ ఎందుకు తీసుకుంటలేవు? రేవంత్కి ఎక్స్టార్షన్ తప్ప అడ్మినిస్ట్రేషన్ రాదు, ఏం రాదు ఎక్స్టార్షన్ తప్ప.